వైసీపీ ప్రభుత్వ హయాంలో వివేక హత్య కేసును తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించిన వైసీపీ నాయకులు అధికారుల మెడకు ఉచ్చు బిగుస్తోంది. సాక్షుల్ని బెదిరించారని అభియోగాలు ఎదుర్కొంటున్న 3 పోలీసులు, ఓ డాక్టర్పై ఎట్టకేలకు పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు. వివేక హత్య కేసులో అప్రూవర్ గా ఉన్న దస్తగిరి 2023 అక్టోబర్ నుంచి 2024 ఫిబ్రవరి వరకు అట్రాసిటీ కేసులో అరెస్టై కడప జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. 2023 అక్టోబర్లో దస్తగిరిని అరెస్టు చేసే సమయంలో ఎర్రగుంట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎర్రగుంట్ల సీఐ ఈశ్వరయ్య, జమ్మలమడుగు డీఎస్పీ నాగరాజు తనను పోలీస్ స్టేషన్లో ఇబ్బంది పెట్టి బెదిరించారని పేర్కొన్నారు. వివేక కేసులో సీబీఐ ఎస్పీ రామ్ సింగ్ కు వ్యతిరేకంగా మీడియా సమావేశం పెట్టి మాట్లాడాలని, వైఎస్ కుటుంబానికి మద్దతుగా కేసు విషయం చెప్పాలని డీఎస్పీ సీఐ బెదిరించినట్లు వెల్లడించాడు. వారి మాటలను ఖాతరు చేయకపోవడంతో స్టేషన్లో కొట్టారని వివరించారు. అనంతరం కడప జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సమయంలో జైల్లో ఖైదీలకు వైద్య శిబిరం ఏర్పాటు పేరుతో వివేకా కేసులో 5వ నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్యరెడ్డి జైలుకు వచ్చి తనను బెదిరించాడని పేర్కొన్నాడు. ఎస్ఎస్ఆర్ బ్యారెక్లోకి వచ్చిన డాక్టర్ చైతన్యరెడ్డి, ఈ కేసులో మా నాన్న శివశంకర్ రెడ్డి, అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి చాలా ఇబ్బందులు పడుతున్నారని, భాస్కర్ రెడ్డి ఆరోగ్యానికి ఏమైనా హాని జరిగితే అవినాష్ రెడ్డి తాము నిన్ను నరికేస్తామని హెచ్చరించాడని దస్తగిరి ఫిర్యాదులో పేర్కొన్నాడు. సీబీఐ ఎస్పీ రామ్ సింగ్ కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడంతో పాటు వైఎస్ కుటుంబానికి అనుకూలంగా మాట్లాడితే 20 కోట్ల రూపాయలు ఇస్తామని చైతన్యరెడ్డి ప్రలోభ పెట్టినట్లు దస్తగిరి పేర్కొన్నాడు. ఇవన్నీ తన భార్య ద్వారా మీడియాలో రావడంతో కడప జైలు సూపరింటెండెంట్ ప్రకాష్ తనను జైల్లో చిత్రహింసలు పెట్టాడని ఫిర్యాదులో తెలిపారు. తన భార్యకు మతిస్థిమితం లేదని లెటర్ రాయాలని జైలు అధికారి బెదిరించాడని, అలా రాయకపోవడంతో చీకటి గదిలో నిర్బంధించారని పేర్కొన్నాడు. జైల్లో సీసీ ఫుటేజీ మాయం చేశారని వెల్లడించాడు. వీటన్నిటిపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని కొత్తగా వచ్చిన కడప ఎస్పీ అశోక్ కుమార్ దృష్టికి దస్తగిరి తీసుకెళ్లాడు. ఎస్పీ ఆదేశాల మేరకు ఈ నెల 3న పులివెందుల పోలీసులు వివిధ సెక్షన్ల కింద 4గురిపై కేసులు నమోదు చేశారు. వివేక హత్య కేసులో 5వ నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డి ఈ కేసులో A1 కాగా, గతంలో కడప జైలు సూపరింటెండెంట్ ప్రకాష్ A2గా కేసు నమోదైంది. A3గా గతంలో జమ్మలమడుగు డీఎస్పీగా పనిచేసిన నాగరాజు, A4గా ఎర్రగుంట్ల సీఐగా పనిచేసిన ఈశ్వరయ్యపై కేసులు నమోదయ్యాయి. జమ్మలమడుగు డీఎస్పీగా ఉన్న నాగరాజు ప్రస్తుతం ఏఎస్పీ హోదాలో అమరావతిలో విధులు నిర్వహిస్తున్నారు. సీఐ ఈశ్వరయ్య ప్రస్తుతం నంద్యాల జిల్లాలో పనిచేస్తున్నారు. జైలు సూపరింటెండెంట్ ప్రస్తుతం నెల్లూరు జైలుకు బాధ్యత వహిస్తున్నారు. సంఘటన జరిగిన తర్వాత కడపకు 3 ఎస్పీలు మారినా చర్యలు తీసుకోలేదు. కూటమి ప్రభుత్వంలో కొత్తగా వచ్చిన ఎస్పీ అశోక్ కుమార్ దృష్టికి విషయం తీసుకెళ్లగానే పులివెందుల పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. ఇక నిందితులను విచారించడమే మిగిలి ఉంది.